నమస్తే అండి. రాజా ఇక్కడ ఉన్నాడమ్మా? రాజా ఇక్కడ లేడయ్యా, పట్నంలోనే ఉన్నాడు కదా. ఏమిటన్నారు? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనా? రూమ్ నుంచి. రాజా అక్కడ లేడా? ఇక్కడ లేడా? లేదే. అయితే నాకేదో భయంగా ఉందండి. 4 రోజుల క్రితం హరి రాజా కోసం వచ్చి తను వద్దు వద్దంటున్నా రాజా లక్ష్మి వెంట పడుతున్నాడని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపి పోగులు పెడతానని చెప్పి మరీ వెళ్ళాడు. సరిగ్గా ఆ రాత్రి నుంచే రాజా రూమ్కి రావటం లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని. అయ్యో, 4 రోజుల నుంచి కనిపించట్లేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 5-6 రోజులైంది. ఇక్కడికి రాక అక్కడ రాక ఎక్కడికి ఉంటాడు? తప్పకుండా హరిగాడు ఏదో దుర్మార్గం తలపెట్టే ఉంటాడు. నా తమ్ముడేడి? నీ తమ్ముడా? నాకేం తెలుసు. ప్రాణం తీస్తాను. నిజం చెప్పు, ఏం చేశామా వాడిని? అసలు రాజాని చూసే వారం దాటింది. ఏమయ్యాడో నాకేం తెలుసు. నీకు తెలీదు? నువ్వే వాడిని ఏదో తీసుకుంటావు. చెప్పు, రాజాని ఎక్కడ దాచావా? చెప్పు, చెప్పరా? లేకపోతే ఇవాళ నా చేతుల్లో చస్తాను. చచ్చిపోయాడా? పోయినట్టున్నాడ్రా. ఇప్పుడు ఎలా? నువ్వేం భయపడకు. వీడు అసలు చచ్చిపోయినట్టు మనకు తెలీదు. మన ఇవాళ పొలం వైపే రాలేదు. తమ్ముడే మీ పసుపు కుంకుమ చెరిపేశాడమ్మా. అమ్మా జానకి, జరిగిన ఘోరం ఇప్పుడే తెలిసిందమ్మా. నా కాలి కింద నేల విచ్చుకున్నట్టయి అలా కుప్ప కూలిపోయా. ఇంత దారుణానికి ఎందుకు ఒడగట్టారని మిమ్మల్ని నిలదీయటానుకో, ఇంత అరాచకానికి తలపడ్డ మీ వంశం నాశనం అయిపోవాలని మిమ్మల్ని తిట్టిపోవడానికో నేను ఇక్కడికి రాలేదు నాన్న. జరిగిపోయిన దాని గురించి కాదు, జరగవలసిన తంతు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆయన తండ్రి ఉండుంటే కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కర్మకాండ జరిపించుండేవారు. ఆయన్ని నీ తమ్ముడు పట్టను పెట్టుకున్నాడు. ఆయన తమ్ముడుంటుంటే తోడబుట్టును వాడిగా పాడి మోసేవాడు. అతన్ని నా తమ్ముడు ఏం చేశాడో తెలియటం లేదు. ఊరి పెద్దగా బతికిన మనిషిని అనాథ ప్రేతల్లా బండికి కట్టి ఈడ్పించి ఊరి చివర కాకులకి గద్దలకి వదిలి రావడానికి నా మనసు ఒప్పడం లేదు నాన్న. అది శవమే కావచ్చు, కానీ కానీ నా భర్త శరీరం నాన్న. అందుకే అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించలేకపోతున్నాను. భర్త చనిపోయినా తనకు తానుగా బొట్టు చెరుపుకొని గాజులు పగల కొట్టుకునే హక్కు లేని సాంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆడదాని కనుకే ఇలా నీ గుమ్మంలోకి వచ్చాను నాన్న. ఆనాద శవానికి దహన సంస్కారం జరిపించమని ప్రాధేయపడ్డానికి వచ్చాను. నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మనిషి కట్టికు నిప్పు పెట్టి నాకు వైధవ్యాన్ని దానం చేయమని అర్థించడానికి వచ్చాను నాన్న. నాన్న, నా పెళ్లి రోజు నీకు గుర్తుందా? అమ్ముండుంటే పెళ్లి బొట్టు అందంగా పెట్టేదేమో. ఎవరో తిలకం పెడితే అది సరిగా లేదని నువ్వు దిద్దావు. ఆ చేత్తోనే నా బొట్టు చెరిపేసే ఏర్పాటు చేయించు నాన్న. అయినా ఇంకా నీ పట్టుదలే నీకు ముఖ్యం అనుకుంటే ఆ మాట చెప్పు నాన్న. అది సాంప్రదాయం కాకపోయినా, తప్పైనా, నేరమైనా, పాపం అయినా సరే ఆయన తలకి నేనే కొరివి పెడతాను నాన్న. అలాంటి మాట్లాడకమ్మా. అలాంటి మాటలతో నన్ను తూట్లు పడవద్దమ్మా. అమ్మా వస్తాను,
తప్పకుండా వస్తాను